మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తిరిగి తమ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు ఆసక్తి పరుస్తున్నారని అంటున్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. నాగులపాడు గ్రామంలో భారీగా స్వాగతం పలికిన గ్రామస్తులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆత్మకూరు రూరల్ మండలంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని చెర్లోయడవల్లి, నాగులపాడు, నారంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మేకపాటి విక్రమ్ రెడ్డి నాగులపాడు గ్రామానికి విచ్చేసిన సందర్భంలో గ్రామ ప్రజలు భారీగా మేళతాళాలు, బాణసంచా, భారీ గజమాలలతో స్వాగతం పలికారు. గ్రామం మొత్తం మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించిన సందర్భంలో గ్రామస్తులు విక్రమ్ రెడ్డి వెంటే ఉండి విక్రమ్ రెడ్డి జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటూ భారీగా నినాదాలు చేశారు. నాగులపాడు గ్రామంలో ఇంతటి భారీ జనస్పందన చూసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నాగులపాడు గ్రామస్తులకు, గ్రామ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే ప్రజలు గుర్తుంచుకొని తిరిగి తమ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు వారే ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు నేరుగా చేరే పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులపాడు గ్రామానికి చెందిన సోమవరపు సుబ్బరామిరెడ్డి, గ్రామ సర్పంచ్ సోమవరపు వెంకటరమణారెడ్డి, సోమవరపు రవీంద్రారెడ్డి, యుఎస్ఏ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ఎన్ఆర్ఐ నరేందర్ రెడ్డి, సోమవరపు సుశీల్ రెడ్డి, అంబటి గోపాల్ రెడ్డి, పేర్నాటి ప్రభాకర్ రెడ్డి, పేర్నాటి వెంకట సుబ్బారెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు భారీగా హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండి. గత నెల నుంచి అయితే మన ప్రచారం ప్రతి ఊరికి మేనిఫెస్టో తయారు చేసి ప్రతి పంచాయతీలో ఏం పనులు చేయాలి, ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఊరికి పోయి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆత్మకూరులో కూడా ముఖ్యమైన పెద్ద ప్రాజెక్టులు, హై లెవెల్ కెనాల్ కానీ, మన నారంపేట కానీ, రైల్వే లైన్ కానీ, ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉన్నాం. మన టీడీపీ వాళ్ళ క్యాండిడేటు ఇంకా టాపిక్ దొరకలేదు. వాళ్ళ టైంలో ఏం జరిగిందనేది చెప్పలేకపోతున్నారు. మన 5 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పింది చేశాడు. అన్నీ నిజమే, చాలా సులభం చెప్పడానికి. వాళ్ళ హయాంలో దాదాపు 600 హామీలు ఇస్తూ ఏది అమలు చేయకుండా ఈరోజు వచ్చి అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి. ఈ అబద్ధాలు చెప్పి 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 ఇప్పుడు అలసిపోయారు. ఇంకా ఆ టాపిక్ వదిలేసి మా కార్యకర్తల మీద పర్సనల్గా అటాక్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కార్యకర్తల మీద, లీడర్ల మీద పర్సనల్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, పాత రోజులు పోయాయి. జన్మభూమి కమిటీ క్లోజ్ అయిపోయింది. అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాదు అంటే, కానీ సులభంగా తీసుకొని పొరపాటు జరిగితే మాత్రం, ఆల్రెడీ లోకేష్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు, ఈసారి ఏమన్నా మాకు వస్తే ఛాన్సు మా కౌన్సిలరే ఇస్తాడు పెన్షను అని, ఎవరు వాలంటీర్ ఇయ్యలేడు అని చెప్పినాడు. అంటే వాళ్ళ ఆలోచన అప్పుడే అర్థమైపోయింది. ప్రజలు గమనిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు వేయరు. కానీ ఎవరైనా కానీ అడ్డొస్తే మాత్రం, ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు కాలనీలు పోయి ప్రభావాలు పెట్టి, భయపెట్టి, బెదిరించి చేస్తే మాత్రం అప్పుడు మర్యాద దక్కదు. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మే 13వ తేదీ 2 ఓట్లు, ఒకటి ఎంపీ విజయసాయిరెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నేను మేకపాటి విక్రమ్ రెడ్డిగా ఇవ్వమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.